ఎఫిస్టిన్ ఫైల్స్ విడుదలయ్యాయి. సమాచారం ప్రకారం సుమారు 30 లక్షల పేజీలు విడుదలయ్యాయి. ఇందులో అనేక ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. కొందరు వీటిలో రాజకీయ నాయకులను డీఫేమ్ చేయాలి అని కావాలనే నకిలీ పత్రాలు చేర్చారని కూడా అంటున్నారు. నా పేరు రియాజ్ ఫైల్స్ అనే ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు ఒక ఫైల్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఫైల్ ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచానికి దాచిపెట్టబడింది. ఈ ఎఫిస్టిన్ ఫైల్స్ కు మూలకర్త జెఫ్రీ ఎఫిస్టైన్. నేను అతన్ని మూలకర్త అని ఎందుకు అంటున్నాను అంటే అన్ని ఈమెయిల్స్ అతనే రాశాడు, అన్ని ఫోటోలు అతనే తీశాడు. అతని మొత్తం ఫైల్ ను సీక్రెట్ కెమెరాస్ ద్వారా రికార్డ్ చేసి తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ద్వారా బయట పెట్టారు. ఎఫిస్టిన్ ఫైల్ అనేది జెఫ్రీ ఎఫిస్టిన్ అనే వ్యక్తి కదా. అతని న్యూయార్క్ లో జన్మించాడు. మొదట స్కూల్ టీచర్ గా పనిచేశాడు. ముఖ్యంగా అమ్మాయిలకు బోధించేవాడు. అయితే అతనికి అనేక ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని, క్లయింట్లకు వారు కోరిన విధంగా చిన్నపిల్లలని అందించేవాడని ఆరోపణలు ఉన్నాయి. అలాగే పార్టీల ద్వారా పెద్ద నాయకుల మధ్య సంబంధాలు పెట్టుకునేవాడు అని, లేదా వాయిస్ లింకుల ద్వారా ఇలాంటి సమావేశాలు నిర్వహించేవాడని కూడా చెబుతారు. తర్వాత అతను క్రమంగా కొంతమంది ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ ప్రభావవంతమైన వ్యక్తులు అతన్ని తెలివైన వాడిగా భావించారు. మా డబ్బును నువ్వే మేనేజ్ చేయని అతనికి అప్పగించారు. అలా అతను డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతో అతను తనకే ప్రత్యేకంగా ఒక దీవిని నిర్మించాడు. అన్ని సౌకర్యాలతో కూడిన ప్రైవేట్ జెట్ ను కలిగి ఉండేవాడు. 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలను అక్కడికి ఆహ్వానించేవాడు. అతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఈ వ్యవహారంలో అతనికి సహాయం చేసేది. వారి పని ఏమిటి అంటే హై స్టేటస్ ఉన్న వ్యక్తులకు భద్రత, గోప్యత, కోరికలు తీర్చే వాతావరణం అందించడం. ఈ వ్యక్తులు తమ వాంఛలను తీర్చుకోవడానికి, దుర్మార్గపు పనులు చేయడానికి పూర్తి గోప్యత కావాలనుకున్నారు. అలాంటి అవసరాలను తీర్చగల వ్యక్తిగా జెఫ్రీ ఎఫిస్టిన్ మారాడు. ఇది చాలా కాలం కొనసాగింది. 2005లో అతనిపై మొదటి ఫిర్యాదు నమోదైంది. కానీ కేవలం 13 నెలల్లోనే అతను జైలు నుంచి విడుదలయ్యి మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించాడు. 2011 తర్వాత అతనితో వేధింపులకు గురైన అమ్మాయిలు తమపై జరిగిన అసాంఘిక కార్యకలాపాల గురించి బయట ప్రపంచానికి షేర్ చేసుకున్నారు. కానీ వారి ఫిర్యాదులను ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొన్న వారు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, అధికారం ఉన్న వ్యక్తులు. 2018 నుంచి 2019 ప్రాంతంలో చివరికి జెఫ్రీ ఎఫిస్టిన్ ను అరెస్టు చేయాల్సిన సమయం వచ్చింది. అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ట్రయల్ మొదలు కాకముందే అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇది కూడా ఒక కుట్రగా అనిపిస్తుంది. ఎందుకంటే విచారణలో అతను చాలా పేర్లు బయట పెట్టే అవకాశం ఉండేది. అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి కేసు క్లోజ్ చేసేశారు. ఈ కారణంగా ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఎఫిస్టిన్ ఫైల్లో ఉన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. 2025 డిసెంబర్లో ఏం జరిగింది అంటే ఈ ఫైల్ ను విడుదల చేయాలని డిమాండ్లు వచ్చాయి. 2019లో అతను చనిపోయిన తర్వాత ఈ కేసు కోర్టులో కొనసాగింది. అతన్ని అన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకుని న్యాయశాఖ వద్ద ఉంచారు. అప్పుడప్పుడు ప్రముఖుల పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల పాటు ఈ పత్రాలు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. కానీ ఇప్పుడు విడుదలయ్యాయి. ఈ ఫైల్స్ లో నేమ్స్ ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి తప్పు చేశాడని అర్థం కాదు. ఇవి ఆరోపణలు లేదా సంబంధాల ప్రస్తావనలు మాత్రమే. అయితే ఈ ఫైల్స్ లో ఉన్న పేర్లు ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. మాజీ నాయకులు, ప్రపంచ స్థాయి ప్రముఖులు, వ్యాపారవేత్తలు వంటి పేర్లు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఎఫిస్టిన్ ఫైల్స్ లో ఇండియాకి రిలేటెడ్ పర్సన్స్ నేమ్స్ కూడా మెన్షన్ అయ్యాయి. ఇండియాలో వర్క్ చేసే చాలా బిజినెస్ మెన్ నేమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ నేమ్స్ ఈమెయిల్స్ లో, ఇన్విటేషన్స్ లో మెన్షన్ అయ్యాయి. మన ప్రధానమంత్రి పేరు కూడా ఈ ఫైల్స్ లో కనిపించింది. ఆయన ఇజ్రాయెల్ ప్రయాణం గురించి ఆరోపణలు చేశారు. కానీ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వాటిని పూర్తిగా ఖండించింది. ప్రకటిత నేరస్తుడి మాటలను భారత్ నమ్మవద్దని స్పష్టం చేసింది. మా ఛానల్ సాధారణంగా సైబర్ క్రైమ్ విషయాలపై వీడియోలు చేస్తుంది. కానీ ఇలాంటి కీలకమైన విషయాలు వచ్చినప్పుడు వాటిని కూడా మీతో పంచుకుంటాం. మీ అభిప్రాయం ఏమిటి? దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.